హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పల్లవి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే ఫిష్ ఎగ్ ఫ్రై. దీన్నే మా సైడ్ జన అని కూడా అంటాము. ఇప్పుడు ఈ జనతో పర్ఫెక్ట్గా ఫ్రై ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ అయితే ఇది బాయిల్ చేసుకోవాలి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మెంతులు కూడా వేసుకొని కొంచెం అట్లా వేగనివ్వాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఈ చేప జనని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ వేలో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీటిని చూసినా కూడా ఈ వేలోనే చేసుకోవాలనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ. సో నేను చెప్పినట్టు ఈ వేలో ట్రై చేసి చూడండి. ఒక 2-3 డేస్ కూడా ఈ ఫ్రై అన్నది ఫ్రెష్గా తినడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఈ ఆయిల్లోకి వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. ఈరోజు ఈ రెసిపీ చేద్దాం అనుకోగానే నేనైతే చైల్డ్హుడ్ మెమరీస్లోకి అయితే వెళ్ళిపోయాను. చిన్నప్పుడు మా డాడీ ఇలా ఫిష్ కనుక ఎప్పుడైనా తీసుకొని వస్తే అందులోకి ఈ ఎగ్స్ ఉన్నాయా లేవా అని చూసుకునేదాన్ని. ఒకవేళ ఉంటే మా మమ్మీని ఈ వేలోనే చేయమని చెప్పేదాన్ని. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఎగ్స్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని కంటిన్యూస్గా కింద అడుగంటకుండా మనమైతే కలుపుతూనే ఉండాలి. ఆఫ్టర్ 10 minutes చూసారు కదా, కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. అయినా సరే మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మన చెయ్యి అయితే రెస్ట్లో ఉండకూడదు. ఇందులోకి కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. నేనైతే ఒక 2.5 స్పూన్స్ కారం అయితే వేసాను. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసేసుకోండి. ఈ కారం ఈ ఎగ్స్ అన్నిటికీ పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం అయితే రెస్ట్ లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్స్ అన్నీ ఈవెన్గా మంచిగా కుక్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేదాకా మనం కలుపుకుంటే ఆల్మోస్ట్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్కి దీనికి మనం కొత్తిమీరతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్.